నేను ఉంచుకున్నది నా దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇతరులకు ఇచ్చింది నాదవుతుంది పుణ్యంగా మారి. కానీ ఇవ్వడు, కానీ సుఖంగా ఉండాలంటాడు. ఎలా కుదురుతుంది? తన విషయం తాను మరిచిపోయి బతికేస్తాడు. అందుకని నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. అక్కర్లేని పాపాలు ఎన్నో చేసేస్తూ ఉంటాడు. ఒరే, ఇవన్నీ మళ్ళీ ఎవరు అనుభవిస్తారు? దానివల్ల డబ్బు వచ్చిందని ఆ డబ్బు పుచ్చుకున్నవాడు ఎవరో వాడేం అనుభవించాడు, వాడికేం సంబంధం ఉండదు. చేసిన జీవుడెవరో వాడి ఖాతాలోనే వేస్తారు, వాడే అనుభవించాలి. మళ్ళీ ఎంత కష్టం! ఎందుకు వచ్చిందిరా నాకు ఎల్లరే? అయ్యో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. అది నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అక్కడతో ఊరుకున్నాడా? ముక్తి అను పల్కె ఎరుంగక. అసలు మోక్షం అన్నది ఒకటి ఉంది, మనుష్యుడు ఒక్కడే సాధించగలడన్న విషయమున తండ్రి కాని, తల్లి కాని, తోడపుట్టిన వాళ్ళు కాని, కొడుకులు కాని, కోడలు కాని, వీళ్ళెవ్వరూ కూడా భర్త చేసినటువంటి భాగంలో లేదా ఇంటి యజమాని పురుషుడు చేసినటువంటి పుణ్యంలోంచి కాని పాపంలోంచి కాని భాగాన్ని పుచ్చుకోరు. ఎవరి పుణ్యాన్ని వాళ్లే అనుభవిస్తారు. ఇంటి కోడలుంది, మామగారు ఉన్నాడు, మామగారు ఓ పూజ చేశాడు, మామగారి పుణ్యం మామగారిదే, కోడలి పుణ్యం కోడలిదే. మామగారి పుణ్యం కోడలికి వెళ్ళదు. కొడుకున్నాడు, తండ్రి గొప్ప భక్తుడు, తండ్రి పుణ్యం కొడుకు వెళ్ళదు. అన్నదమ్ములు ఉన్నారు, ఈయన చేసిన పుణ్యం అన్నదమ్ములకు వెళ్ళదు. తండ్రి ఉన్నాడు, కొడుకు మహాభక్తుడు, కొడుకు పుణ్యం తండ్రికి వెళ్ళదు. భార్య ఏమీ తెలియదు, కానీ భర్త చేసిన పుణ్యంలో సగభాగం ఆవిడిదే. ఆవిడ ఏమైనా చెయ్యాలా అంటే చెయ్యక్కర్లేదు, ఆవిడ ఆయన భార్య అంతే. కాబట్టి ఆయన చేసిన ప్రతి పుణ్యకార్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు తీసుకెళ్ళి. తల్లిని మించినటువంటి దైవం ప్రపంచంలో ఉండదు. బిడ్డ పుట్టినప్పుడు అమ్మ మృత్యు సదృశమైనటువంటి ఖేదం పొందుతుంది. అమ్మని హాస్పిటల్లోకి తీసుకెడుతుంటే బ్రతకచ్చు, బ్రతకకపోవచ్చు. ఒక్కొక్కసారి అసలు ప్రమాదకరమైన సంఘటన జరిగితే బిడ్డ పుట్టి తల్లి చచ్చిపోవచ్చు. ఆమె శరీరంలో ఉన్న నెత్తురెంతో ఓడిపోవచ్చు. ఆమెకి అనేకమైన వ్యాధులు రావచ్చు. హాస్పిటల్లో దగ్గరలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే ఏ తల్లి అయినా సరే బిడ్డల్ని కనడాన్ని అంగీకరిస్తుంది. కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. ఆ పిల్లవాడికి జ్వరం వస్తే తాను ఉపవాసం ఉంటుంది, తాను వ్రతం చేస్తుంది. పిల్లవాడు చదువుకుంటుంటే తాను రాత్రి లేచి కాఫీ కాచి ఇస్తుంది. ఆ పిల్లవాడు బ్రతికుండాలని నా ఆయుర్దాయం పోసుకు బతకమని కోరుకుంటుంది. అటువంటి అమ్మ లోకంలో ఏ ప్రతిఫలాన్ని కోరదు. అటువంటి అమ్మకి నమస్కారం. ఎడబాటుకు లోనైనటువంటి యువతీ యువకుల యొక్క మనస్సుల్లో మాత్రం ఖేదంగా ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదంటారుగా, కాబట్టి ఎడబాటు ఉంటుంది యువతీ యువకులకి. అందుకని ఆ ఎడబాటుకి వాళ్ళు చింతిస్తారు. ఆషాఢ మాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదు అంటే ఎటువంటి అత్తవారింటికి వెళ్ళకూడదో తెలుసా అండి? అది వ్యవసాయ ప్రధానమైన కుటుంబం అయితే అటువంటి అత్తవారింటికి పిల్లని పంపించకూడదు. ఎందుకో తెలుసా? ఆ పిల్లాడు కూడా వ్యవసాయం చేస్తుంటేనే. ఆషాఢ మాసంలో వర్షం పడుతుంది, వర్షం ప్రారంభం అవుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇంకా ఆషాఢ మాసం చివరిలో వాన పడేటప్పటికి గబగబా రైతు నాగలి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టాలి. మొదటి విత్తులు వేసుకోవాలి. వాన పడినప్పుడే విత్తు వేయాలి, వేస్తేనే పంట బాగా వస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు అనుకోండి, బయట వర్షం మొదలైతే వీళ్ళు మరింత సంతోషంగా లోపల ఉండిపోయారనుకోండి, ఇంటి యజమాని ఏం చేస్తాడు? వాడంటే లేవలేదు, నాకు తప్పదు కదా, నాగలి ఇలా అయ్యి అని భుజాన్ని వేసుకుని ఆయన ఎడతాడు పొలానికి. ఆయనేమో పెద్దవారు అయిపోతున్నారు, ఆయనేమో భుజాన్ని నాగలు వేసుకుని ఆయన వెళ్ళారు, వీడేమో అలా పడుకున్నాడు. అమ్మాయికైనా బుద్ధి ఉంటుందా? మీరు వెళ్ళండి, వర్షం వస్తోందని పంపించద్దా, చక్క పడుకుందని అత్తగారు కోప్పడుతుంది. అత్తగారికి కోడలకి భేదాభిప్రాయాలు వస్తాయని ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరు కలకాలం కలిసి ఉండవలసిన వాళ్ళు కాబట్టి పుట్టింట్లో పెట్టుకుంటారు ఆడపిల్లని. తప్ప అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే పంపించడానికి ఏం దోషం లేదు. తెలిసిందండి.